ఈ విశ్వాంతరాలలో మనకి అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. చావు పుట్టుకలు శరీరానికే కాని ఆత్మకి కాదు. భూమి మీదకొచ్చిన ఏ ఆత్మైనా తన కర్మలను పూర్తి చేసి తిరిగి వచ్చిన చోటకే వెళ్ళిపోవాలి. అలాగే మన బంగారాజు ఆత్మ కూడా భూమి మీదకొచ్చి తన కర్మలను పూర్తి చేసుకుని అన్ని బంధాలను వదులుకుని తిరిగి వెళ్ళిపోతుంది. ఏమయ్యా, మీ యముడి గారు ఎలా ఉన్నారు? ఆయన మీకు తెలుసా? బాగా తెలుసు. ఇది మొదటిసారి కాదు బాబు రావడం, రెండోసారి. రెండోసారా? అదెలా? అదో పెద్ద కథలే. ఏంటయ్యా, నరకం ఇంత మారిపోయింది? ఇది స్వర్గం. మా యమధర్మరాజా వారు మిమ్మల్ని స్వర్గానికి పంపించవలసిందిగా ఆదేశించారు. స్వర్గం అంటే రంభా ఊర్వశి మేనకలు ఉంటారు, అదే కదా? అవును. మీరు బయలుదేరండి, నేను లోపలికి వెళ్తా.
లయకారుడి సన్నిధిలో అపశృతి కరిమాయ కాకపోదు. దుర్మార్గ చిత్తమెల్ల ప్రళయరుద్రుని త్రినేత్ర జ్వాలల్లో భస్మీపటలం కాకపోదు. స్వామి, చరిత్ర పునరావృతం అవుతుంది. బోధపల్లె స్వామి, సమస్య జనించింది. దానికి పరిష్కారం ఏమిటి స్వామి? పరిష్కారం జనించింది. ఆ ప్రళయానికి ఈ ప్రసవానికి సంబంధం ఏమిటి? ఉంది. ఈ జననాలు మరణాలు, ప్రణయాలు ప్రళయాలు లయకారుడి విన్యాసాలు. కొడుకును చూసుకుని రాము, మనవణ్ణి చూసుకుని సత్యమ్మ చాలా మురిసిపోయారు. కానీ వాళ్ళ ఆనందం ఎక్కువసేపు లేదు. రాము భార్య సీత కన్ను మూసింది. 3 నెలల తర్వాత రాము సీతల బిడ్డకి వాళ్ళ తాతగారి పేరు పెట్టారు, బంగారు రాజు. బంగారు రాజు. ఆ రోజునే రాముకి బావవరసైన రమేష్ కూతురికి నాగలక్ష్మి అని పేరు పెట్టారు. నాగలక్ష్మి పిల్లలిద్దరిది శివపార్వతుల జాతకం. వీళ్లకు వివాహం జరిగితే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే తాండవం చేస్తున్నంత శుభకరం అమ్మా. అలాగా? అవునమ్మా. రమేషు, బంగారు రాజు నాగలక్ష్మి జాతకం శివపార్వతుల జాతకం అంట. వీళ్ళకి పెళ్లి చేసేద్దాంరా. చేసేద్దామత్తా, మరి ఇప్పుడేగా పేర్లెట్టాం. పంతులోరు వాళ్ళ పెళ్లి ఊసు చెప్పారు, మరి దానికున్న గండాలు చెప్పలేదే? ఎన్ని గండాలు దాటితే కళ్యాణ ఘడియలు వస్తాయో తెలీదా మీకు? జాతకంలో లేదు స్వామి. జాతకం నరుడి రాత, విధి విధాత రాత. గండాలున్నాయి పంతులోరు. సత్యమా, రాము, ఇక్కడ ఉంటే నా మనసు ఏం బాగాలేదు. ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే డైవర్ట్ అవుతాను. నేను యుఎస్ తిరిగి వెళ్ళిపోతాను. వీడు నీ దగ్గర ఉంటేనే కరెక్ట్. వీలైనప్పుడు వచ్చి చూసి వెళ్తాను. అలాగేరా. త్వరలో నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను. సీత జ్ఞాపకాలు నాకు తోడుంటే చాలు. ఇక వీడికి తల్లి అంటావా? నువ్వు ఉన్నావు. మళ్ళీ ఈ టాపిక్ తీసుకురా. అప్పటి నుంచి వాడిని కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. బంగారాజును బడికి పంపించడానికి కూడా బాధపడిపోయేది సత్యమ్మ. కన్నీళ్ళేటత్తా. నా కర్మ కాకపోతే వీడిని స్కూల్ కి పంపించడం ఏంట్రా? కర్మ ఏంటత్తా? నా కూతురుని చూడు, చెంగు చెంగుమని ఎలాగెందుకుంటూ లోపలికి వెళ్తుందో. అది ఆడపిల్ల, ఎలాగైనా బ్రతికేస్తుంది. రా బంగారాజు, వెళ్ళి అక్కడ కూర్చో. తీసేస్తాను. వెళ్ళు బాబమ్మ, వెళ్ళు అటు. మా బంగారాజు పైన చూసినట్టుంది. రే అది బంగారాజుని స్కూల్లో జాయిన్ చేసాం, కొంచెం చూసుకో. జాగ్రత్తగా చూసుకోరా. అది అలాగే. బంగారాజు ప్రతి పుట్టినరోజుకి సత్యమ్మ వాడికి కుంకుడికాయతో తలంటేది. ఊరంతా పండగ చేసేది. తిను బంగారం. వయసుతో పాటు బంగారాజుకి చిలిపితనం కూడా పెరిగింది. పిల్లలు, రేపు క్లాస్ లీడర్ని పెడుతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వండి. ఆ మాటతో గడుసు పిల్ల నాగలక్ష్మికి ఓ ఐడియా వచ్చింది. ఏంటి నాగలక్ష్మి ఇవన్నీ? జున్ను, పాలు, కూరగాయలు, కుంకుడుకాయలు. మీ అందరికీ మాస్టారు. ఆహా, మాస్టారు, ఈ రోజే కదా మన క్లాస్ లీడర్ ని ఫిక్స్ చేసేది. అవునమ్మా. సరే మాస్టారు. సో క్లాస్ మొత్తం మీద లీడర్ అయ్యే చాకచక్యం మన సర్పంచ్ గారు అమ్మాయి నాగలక్ష్మికి మాత్రమే ఉంది. నాగలక్ష్మే క్లాస్ లీడర్. థ్యాంక్ యూ మాస్టర్. ఏ బంగారాజు, నువ్వు అమ్మాయిల మధ్యలో ఎందుకు కూర్చున్నావు? అక్కడికి వెళ్ళి కూర్చో. నువ్వోరే నాకు చెప్పడానికి? నేను క్లాస్ లీడర్ నిరా. పోవే జున్ను లీడర్. నన్ను జున్ను లీడర్ అంటావా? నిన్నే కొడతావా? నన్ను జున్ను అంటావా? స్కూల్లో బంగారాజు నాగలక్ష్మి రోజు కొట్టుకునేవాడు. వాళ్ళకి తీర్పు చెప్పలేక సత్తమ్మ రమేష్ తలలో పట్టుకునేవారు. వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటే ఇలా కొట్టుకుంటున్నారేంట్రా? ప్రాక్టీస్ ఏమో. అది బంగారాజు ఎక్కడ? గీతతో అటు వెళ్ళాడు. సత్యమ్మ ఓ రోజు చూడకూడదు చూసింది. బంగారాజు!
పాపలో మొదలెడదామా కబడ్డీ? మేము సిద్ధం. మ్మ్హ్మ్. లెగండి లెగండి లెగండి. కూత మారినదేమిటి? మా ఆవిడ వచ్చేసిన లెగండా. సత్య నువ్వేంటే ఇక్కడ? అయినా నువ్వు చచ్చిపోవడం ఏంటి? నేను చచ్చానని బాధ, వచ్చానని బాధ. ఆ? ఏంటి వీళ్ళతో ఓ కింద మీద పడి పొర్లేస్తున్నావు? ఈ పొర్లడంలో ఆయన తప్పేం లేదమ్మా. మనసులో ఉన్నది సాక్షాత్కారం అవ్వడమే స్వర్గం గొప్పతనం. థ్యాంక్స్ అండి, మీకు మంచి మాట చెప్పారు. ఓ ఇదే కోరుకున్నావా? అమ్మో, దొరికేశాను. నీకు చీరలు అంటే ఇష్టం కదా, నీ మనసులో కోరుకున్నావు అనుకో, నీకు తెలియకుండానే నీ చీరలు మారిపోతాయి. మనకేం సంబంధం ఉండదు. అవునా? అది సరే, ఆ. వీళ్ళెవరు? మన రంభ ఒరసి మేనకాను. ఆ, అప్. నా ముద్దులు పెళ్ళం సత్యమ్మ మీకు అక్క అవుతుంది. అటులనా? సత్యం అక్క గారికి ప్రణామములు. ఇప్పటి వరకు చువ్విచ్చి అని కవ్విచ్చి ఇప్పుడు ప్రణామములట. ఏ మాట కామాటే గాని బంగారాజు బాబు గారు చూపులతో ఊచకోత కోసేస్తారక్క. అక్క చెక్క అన్నావు అంటే తొక్క చెక్కేస్తాను. ఓయ్. నువ్వేంటయ్యా వీళ్ళని చూసాక నన్ను మర్చిపోయావు? నేను అలిగా. అలిగితే నువ్వు డబల్ అందంగా ఉంటావే పుట్టికి. పుట్టికి అనగానేమి? మా ఆవిడ కొంచెం పుష్టివర్ధనం కదా, అందుకే ముద్దుగా పుట్టికి అని పిలుస్తా. అలా పిలిస్తే దానికి బోల్డ్ అంత ఇష్టం. ఇష్టం అంటున్నారు, అక్కగారి ముఖంలో ఓ నవ్వు లేదు, ఓ ఆనందము లేదు. అలిగింది కదా, బయటికి కనబడనివ్వదు. కోపంలో కూడా చిన్న నవ్వు కనబడద్ది చూడండి, దాన్ని దాచుకోవడానికి నానా తిప్పలు పడద్ది. మా సత్యమ్మకి నవ్వు కళ్ళల్లో కనపడద్ది, అదే ఆమెకు అందం. కాసేపటికి నవ్వు సిగ్గు రెండు మిక్సింగ్ అయిపోతాయి. అయిపోయి ఒకేసారి బ్యారేజ్ గేట్ ఎత్తినట్టు పొంగెత్తామా సత్యమ్మకి. అయ్యా ఓ బంగారం, నువ్వు మాయలోడివి బంగారం. ఎంత కోపంలో ఉన్నా మనసు ఐసు ముక్క చేసేస్తా. దా. అవును, నువ్వు ఎలా పోయావే? నా కర్మకి ఒక మనవడు పుట్టాడు. మన అప్పచ్చిగాడి కొడుకు పుట్టాడా? ఆడిని కూడా అప్పచ్చి చేసావా? కాదు, వాడు అచ్చు నీ జాతకం. మీసాలు రాకుండానే సరసాలు మొదలెట్టాడు. వాడి వేషాలకి గుండాగి చచ్చాను. వాసి వాడి తస్సదియా నా పరువు నిలబెట్టాడు. ఆడిని ఇప్పుడు చూడాలి మనం. ఎలా? మానస దర్శినికి వెళ్ళి చూడండి, మీ మనసులో ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. ఈ మాట ముందెందుకు చెప్పలేదు సామే? నువ్వు అడిగి ఉండవలే. నువ్వు పద 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 పద. అచ్చు నాలానే ఉన్నాడే, మక్కికి మక్కి తిప్పాడు. నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను, వీడేంటి ఇంత అయిపోయాడు? ఇక్కడ నిమిషాలు అక్కడ సంవత్సరాలు. ఆడిని చూడనవే బాబు. రా బంగారాజు, పోల్ డెకరేషన్ ఎలా ఉంది? కాంట్రాక్ట్ మందే. అద్దరింద్రా పద. 2 డీలు కొట్టేసారు, మన 5,000 మనకు వచ్చేసి. చూసుకోవే. ఇది చూడండి. ఏమైంది? ఏం కాలేదు కదా? బెనికింది. ఇలా అందంగా ఉంటే దిష్టి తగిలి కాలవి బెనుకుతాయి. మీ అమ్మమ్మని అడిగి దిష్టి తీయించుకో. అలాగే. లేకపోతే నేను దిష్టి తినా? ఎలా? బాబు బంగారాజు, ఊర్లో అమ్మాయిలందరినీ ఇలాగే పడేస్తావా? అయ్యో, అలా అనకూడదండి. ఎందుకో? అమ్మాయిల్ని పడేసే అంత మొగాడు ఇప్పటివరకు పుట్టలేదు. అమ్మాయిలు మనసుకు నచ్చితే ఇష్టపడతారు, కాబట్టి పడతారు అనకూడదు, ఇష్టపడతారు అనాలి. మీరైనా ఇంతే. ఓవర్ యాక్షన్. సరే, ఒక బెట్ వేసుకుందాం. నేను ఉట్టి లాగుతాను, నువ్వు కొట్టు. కొడితే నేను పడడం కాదు, ఇష్టపడతాను. సరే పద, ట్రై చేద్దాం. అమ్మాయిలోనే మాయంద్రా, మనం ఏం చేయలేం. పదండి, ఆ ఉట్టి ఏర్పాట్లు చూద్దాం.
నేను కొట్టడం కాదు, ఆ అమ్మాయితో కొట్టిస్తా. నేనా? చూద్దాం. వాసివాడి తస్సదియా మంచి స్పీడ్ మీద ఉన్నాడు ఈడు. డియర్ పేరెంట్స్, ఈ రోజు అందరు అమ్మాయిల పేరెంట్స్ మీటింగ్. ఎందుకంటే మన అందరు కామన్ బుచ్చి బంగారాజు. వాడి వేసవికాలం సెలవులకు వస్తేనే సునామీ వచ్చినంత భయపడేవాడు. ఇప్పుడు చదువు పూర్తి చేసుకుని పెట్టబెడ సర్దుకుని వస్తారంటే గ్రహాలు గుద్దుకున్నంత ప్రమాదం. మనం జాగ్రత్తగా మన ఆడపిల్లలు అదుపులో పెట్టుకోవాలి. పెళ్లిళ్ళ కాడు కానీ, పేరెంటల్ కాడు కానీ, గుడిగాడు కానీ, బడిగాడు కానీ మన ఆడపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇదంతా కాదు కానీ బంగారాజాల బాబాయిలకు ఒకసారి కంప్లీట్ చేయాలి. చూడనురా, ఊరంతా తిరిగేసి వచ్చారు బాబు గారు. ఆహా, నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉందిరా. దేనికి బాబాయ్? నీ కోసం అమ్మాయిల పేరెంట్స్ అందరూ కలిసి ఊర్లో మహాసభలు పెట్టి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఊరుకో బాబాయ్, నీకు అన్నిటికీ ఆనందమే. ఆనందమా? నేను చెప్తాను బంగారాజు, నువ్వు చేసే పనులకి నిన్ను నువ్వు స్టైల్ గా ప్లే బాయ్ అనుకుంటున్నావు, కానీ ఊరంతా బాబాయ్ అనుకుంటున్నారు తెలుసా? అవునా? పదండి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించుకో, పెళ్లి చేసుకో బంగారాజు. నేను చేస్తాను బంగారాజు అయ్యో, పెళ్లి. వద్దు పిన్ని, ఈ జన్మకి మ్యారేజ్ అనే థాటే లేదు. అయినా ఎవరి సంతోషం కోసం చేసుకోమంటావు బాబాయ్? అంటే ఇది పోనీ నువ్వు చెప్పు. అది కాదురా. కనీసం నాణం ఉంటే నా పెళ్లి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇప్పుడు నాణం లేదు కాబట్టి ఆ థాటే లేదు. అంటే ఒకసారి బంగారాజు వాళ్ళ గొడవ వదిలే, ముందర భోజనం చేద్దాం. అమ్మాయి లత, మీ వాటా అయిపోయింది. ఈ వారం మా వాటాలో. బంగారాజు నువ్వు రా నాన్న. వెళ్ళు. నీకు ఇష్టమని ఏమేం చేశానో తెలుసా? మామిడికాయ చేపల పులుసు, చింత చిగురు, పచ్చి రొయ్యలు, కందా బచ్చలి, పెసరకట్టు కూడా పెట్టాను. నువ్వు తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చేసేపో. నా చేత్తో నీకు వంట చేసి పెట్టి వారం రోజులైంది నాన్న. అయితే మాత్రం అన్ని రకాలు వండి పెట్టాలా? అంటే అన్నెసరీ ఎక్స్ప్రెస్ కదా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నేనేమన్నా పిచ్చిదన్నా ఏంటి? ఈ వారం రోజులు వాడికి మన వాటాలో ఎకటెక్కలైపోయేలా పెట్టేమనుకో, రేపన్న రోజు వాడు మన కంట్రోల్లో ఉంటాడు. అంటే మనం చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు మనకి ఇంటి మీద గ్రిప్ వస్తుంది, ఆస్తి మీద కంట్రోల్ వస్తుంది. వాడి బాధ చూస్తుంటే జాలేస్తుంది బంగారం. వాడికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి. నువ్వు ఆళ్ళలో మనవడిని చూసావు, ఊరంతా మన్మధుడిని చూస్తున్నారే. ఆడికి పెళ్ళంటే కొంచెం కష్టమేనే. అపశకునం పలికితే చంపుతా. అది కాదే, నాకైతే అది చూసిన చందమామలా నువ్వు కుదిరావు. ఐస్ ఎట్టింది చాలు, ఇక నిజం కక్కు. నన్ను తట్టుకోవడానికి నువ్వు దొరికావు. ఆడి స్పీడ్ తట్టుకునే పిల్ల ఎక్కడ దొరుకుద్దే? ఉంది, నేను చిన్నప్పుడే మాట్లాడాను. ఎవరు? ప్రెసిడెంట్ సూర్యరావు కొడుకు రమేష్ ఉన్నాడు కదా, ఆ, వాడి కూతురు నాగలక్ష్మి. ఆహా. ఊరికి 25 ఏళ్ళు మా తాత, 25 ఏళ్ళు మా నాన్న, 25 ఏళ్ళు నేను సర్పంచ్ గా చేశాం. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అందుకని ఏంటి ఎందుకు ఈ హడావుడి? నేను సర్పంచ్ అవుతానన్నా. ఏంటి ఇదంతా? నువ్వు సర్పంచ్ అంటమ్మా. ఏమో తాత, ఈ ఊళ్ళో నాకన్నా చదువుకున్న అమ్మాయి లేదంట, నాకన్నా తెలివైన అమ్మాయి లేదంట, నాకన్నా చల్లకి అయిన అమ్మాయి లేదంట. వీళ్ళు అంటున్నారు మరి. అబ్బబ్బే, ఎన్ని అబద్ధాలు నమ్మకమ్మా. ఏంటి ఇలా పాడు చేస్తున్నారు మీరు? నాగలక్ష్మి నిజంగా తెలివైంది అంకుల్. ఊరుకోనన్నా. ఏంటే నాగలక్ష్మి? వీడెంట్రీ ఏంటి అన్ఎక్స్పెక్టెడ్. ఏంట్రా బంగారాజు? నీకంటే తింగరిది తెలివి తక్కువ, మందబుద్ధి అద్దమ్మ లేదంట ఊర్లో. ఏంటి మా కరెక్టే కదా? చెప్పు నాన్న.
ఆడు చెప్పేదేదో నిజం అనిపిస్తుంది, కొంచెం ఆలోచించ. అసలు నువ్వే పెద్ద హాఫ్ బ్రెయిన్ బ్యాచ్, నువ్వు సర్పంచ్ ఏంటి? భీమవరంలో బీటెక్ చదివాను రా, మాకు బోల్డ్ అంత ఎక్స్పోజర్ ఉంది. ఎక్స్పోజింగ్ అవి వద్దమ్మా, ఊర్లో బాగోదే. ఏయ్, చిచి, అది కాదు రే, ఎక్స్పోజర్ అంటే లోక జ్ఞానం, అది కూడా తెలియదు. లోకల్ జ్ఞానం. హలో చెప్పరా. అది నాగలక్ష్మి బంగారాజు మళ్ళీ గొడవ పడుతున్నారు. అర్జెంట్ గా పంచాయతీ ఆఫీస్ రారా. వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారా? వస్తున్నా, వెళ్ళొస్తాను పంతులు గారు. నమస్తే. అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? సమస్యలన్నీ ట్విట్టర్ లో పెడతా, పరిష్కారాలు ఇన్స్టాలో కనిపెడతా, డెవలప్మెంట్ ఫేస్బుక్ లో చూపిస్తా. అది అబ్బా గేదెల్ని కూడా గూగుల్లో మ్యాప్. ఏంట్రా మీ గొడవ? అసలు అది సర్పంచ్ ఏంట్రా, నేను ఒప్పుకోను. నేనే నిలబెడతారా? రేయ్, అది లేడీస్ రిజర్వేషన్ రా, పోటీ చేసే. అలా అనకు, వేరే ఎవరినన్నా తీసుకొచ్చి ఉంచబెడతాడు. అది కూడా కరెక్టే. ఇంటి ఫక్ నాన్న. ఫ్లోలో బావా, ఏంట్రా ఏంటా బాబా, చెప్పు చెప్పు నా మాట విను. మన ఊర్లో ఎప్పుడూ ఎలక్షన్స్ లేవు. ఎలక్షన్లు వస్తే గ్రూపులు వస్తాయి, గ్రూపులు వస్తే గొడవలు వస్తాయి. అవసరమా? మన నాగలక్ష్మే కదా. నీకు గానీ నాకు గానీ ప్రాబ్లం వస్తే మామయ్యకి చెప్దాం. సరిపోయింది. నా మాట విను. అది చెప్పింది బాగుందిరా బంగారాజు. మనం ఊరి కోసం ఒప్పుకోరా? సర్లే, ఆది చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటున్నా. ఇదిగో ప్రెసిడెంట్ అయ్యావని హెచ్చులకు పుచ్చం పగిలిపోతుంది. జాగ్రత్త. వీళ్ళంటే డింకి పుంజులా ఉన్నారు, కత్తులు లేకుండానే కొట్టుకు చేస్తున్నారు. వీళ్ళిద్దరికి పెళ్ళంటే పద పద పద. అది కాదు బంగారం. పద మాట్లాడుకుందాం. అయిపోతులేరా సార్, ఇసుకలో దొరికండి. సిద్ధాంతి గారు, వీటి విలువ కట్టించండి. సార్, మీరు అనుకుంటున్నట్టు ఇవి మామూలు రంగురాలు కాదు సార్, అత్యంత విలువైన వజ్రాలు. మనం వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. నేను ఇప్పుడే మాట్లాడుతాను. హలో సార్, అన్బిలీవబుల్ సార్,